ఉద్యోగులు సరైన విధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలని లేదా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని శ్రీమతి సుమతి పరమత ఐఆర్ఎస్ ఈరోజు ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలిపారు. ఒకవేళ ఇంతకు మునుపు కూడా ఏదైనా తప్పిదాలు జరిగి ఉంటే 2020-21 సంవత్సరం నుండి సరిచేసుకునేందుకు ఒక అవకాశాన్ని ప్రభుత్వం ఆప్షన్ ఏర్పాటు చేసిందని, అందులో ఏదైనా తప్పిదం ఉంటే సరిచేసుకోవాలని, ఇక ముందు కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఎటువంటి పొరపాట్లు చేయొద్దని, ఒకవేళ పొరపాటు చేసినా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ రాములు, మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, శ్రీమతి రుక్మిణీబాయి ఏఓ డిపిఓ మహబూబ్నగర్, అశోక్ శెట్టి సీనియర్ అసిస్టెంట్ డిపిఓ మహబూబ్నగర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీపీస్ తిరుపతిలో అయితే జైలు కూడా పెట్టారు. మామూలు అయితే ఆ జైలు కూడా సరిపోదు. ఆ చార్టెడ్ అకౌంటెంట్ లోబడి పంపిస్తానికి అంతమంది ఉన్నారు. బజార్ అదే ఉంది. సో ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ మాటల్లో పడకండి. అది మెయిన్ రిక్వెస్ట్ మా అందరికీ ఏంటంటే చార్టెడ్ అకౌంట్స్ మాటల్లో పడకండి. ఐటీపీస్ ఉంటారు. ఐటీపీస్ ఇంకా అన్యాయం. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్స్ అన్న కొంచెం రిజిస్టర్డ్ ఉంటారు. వాళ్ళ ఏదైతే అసోసియేషన్ ఉంటుందో చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద. ఏదైనా వాళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చాయి, లేకపోతే ఇలా ఏదైనా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యారంటే చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళని బహిష్కరించేస్తారు. ఐటీపీస్ ఈ చిన్న స్మాల్ టైం ప్రాక్టీషనర్స్ ఉంటారు, వాళ్ళు అసలు ప్రాబ్లం. ఓకే, సో ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దోస్ వర్డ్స్. మీరందరూ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్స్ లాగా, పోలీస్ స్టాఫ్ లాగా మంచిగా ట్యాక్సెస్ అన్ని క్యాల్కులేట్ చేసుకుని మొత్తం ఇంకా చూపించి ఇట్స్ మోర్ లైక్ మీ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద నేషన్ డెవలప్మెంట్, నేషన్ బిల్డింగ్. మొత్తం ట్యాక్సెస్ రెవెన్యూ అంతా కలెక్ట్ చేస్తే దానికే కదండి అల్టిమేట్లీ. ఇప్పుడు ఎలా అంటే మన రోడ్స్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్, ఆర్మీ, డిఫెన్స్ అందరికి ఎలాగ డబ్బులు లేదు, ఇలాగే కదా మనం ట్యాక్సెస్ కట్టే దానికి వచ్చే వెళ్తాయి. సో అలా మీరు అదొక కాంట్రిబ్యూషన్ గా తీసుకోండి. యు ఆర్ బీయింగ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ యువర్ కంట్రీ అన్నట్టు. ఓకే, ఐ నో మీరు మీ taxes సేవ్ చేసుకున్న దాంట్లో దే కుడ్ హావ్ బీన్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యు విల్ డూ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి చాలా రకంగా మీరు ఆ మిగుల్చుకున్న డబ్బులు చేయొచ్చు, నాకు తెలుసు, అర్థమవుతుంది. కానీ దిస్ ఆర్ రాంగ్, ఇది తప్పిది. అది ఎప్పటికైనా బయటపడదు. అప్పుడు మీ ఫ్యామిలీ ఇష్యూ ఆలోచించండి. ఆ ఇష్యూ ఎప్పటికైనా బయటపడ్డప్పుడు మన కైండ్ ఆఫ్ పెనల్టీస్, ప్రాసిక్యూషన్ ఇవన్నీ ఉంటాయి. రిటర్న్ సరిగ్గా ఇంత అమౌంట్ కట్టేంత ఉందా అని చెక్ చేస్తాం. మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, సెలెక్ట్ అంత వస్తుంది. ఓకే, సో అందుకనే మీరు కొంచెం ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి మంచి ట్యాక్స్ కట్టేసుకుంటే హాయిగా ఫ్రీగా ఉండొచ్చు. నో టెన్షన్. ఓకే, సో నో టెన్షన్, పే టాక్సెస్ అండ్ రిలాక్స్. బేసిక్లీ దట్ ఈస్ అవర్ మోటో రైట్ నౌ. ఓకే, అండ్ లైక్ ఈ సైడ్ ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీయే కాకుండా అంటే మోదీ గారు అన్నట్టు ఆనెస్ట్ ట్యాక్స్ పే, దట్ ఈస్ ద స్ట్రెస్. ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్ అని ఆయన ఎన్ని మూడు సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు కదా. ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్ మీదనే స్ట్రెస్. సో వీఆర్ యాక్చువల్లీ బిలీవింగ్ యూ. అందుకనే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అవన్నీ ఏమీ పెట్టకోకుండా మేము యాక్సెప్ట్ చేసేస్తున్నాం. మీరు ఏం క్లెయిమ్ చేస్తున్నారు అన్నీ యాక్సెప్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం. July 31st ఇస్ ద లాస్ట్ డేట్ ఫైలింగ్ రిటర్న్స్ కి. మనం అందరం July 30th 29th మొదలు పెడతాం. అక్కడ సిస్టమ్స్ మళ్ళీ క్లాక్ అయిపోతాయి. మా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కూడా ప్రతి దానికి ఇప్పుడు 80G ఉంది. 80G యువర్ డొనేషన్స్. అందులో మీరు క్లెయిమ్ చేయాలంటే 100% ఉంటుంది, 50% ఉంటుంది. ఇప్పుడు ఆ 100% దా 50% దా అన్నది మేము చెక్ చేయాలంటే మేము మళ్ళీ ఆ రిసీట్ చెక్ చేయాలి. మీరు డొనేషన్స్ ఇచ్చేటప్పుడు కూడా చూసుకోండి, వాళ్ళు ఎవరికైతే మీరు ఇస్తున్నారో వాళ్ళకు కూడా 80G రిజిస్ట్రేషన్ ఉండాలి. బాధ అనిపిస్తారు కదా, సో అలాంటిది అవాయిడ్ చేద్దాము. దయచేసి మాక్సిమం మనోటే చెప్తారు మీకు ఎంత ఎలిజిబుల్ ట్యాక్స్ దానికి ఎలిజిబుల్ ఉంటుందో. ట్యాక్స్ అవాయిడ్ కాదు, లిమిట్ ప్రకారం చెప్తారు. దాని ప్రకారం దానికి అన్నిటికి సంబంధించి మీరు సబ్మిట్ చేయండి. హెచ్ఆర్ఏ కానీ, స్కూల్ పిల్లల ఫీజెస్, కాలేజ్ ఫీజెస్, తర్వాత లోన్స్, హౌసింగ్ లోన్స్, ఇవన్నీ. దాని తర్వాత కూడా ఏదో మనకు వస్తుందని చెప్పి ఆశపడితే బాగుంటుందని నేను ఆల్రెడీ చెప్పాను. చెప్తే నా మాట ఎవరికి లేదు. మళ్ళీ ఫైల్ చేసినారు, ఇంకా ఫైల్ చేస్తారు కూడా. అందుకనే మేడం గారే వచ్చి మనకు ఒక ఆపర్చునిటీ వారే వచ్చి చెప్పినందుకు ఇంకా మంచిగా ఉన్నది. అంటే ఎవరు చెప్తే ఇంటారో వాళ్ళు చెప్పాల్సిన
వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో నేను చెప్తే మనకు అర్థం కాదు, డైరెక్ట్ మేడం ఐఆర్ఎస్ ఆఫీసర్ వాళ్ళే వచ్చి చెప్తున్నారు కాబట్టి మనం వినాల్సిన అవసరం ఉంది. దయచేసి కొంచెం చూడండి, మీరే కాదు మన ఎవరైనా కొంచెం చూసి ఆలోచించుకొని చేయండి. బ్లండర్స్ మిస్టేక్స్ మాత్రం చేయకండి దయచేసి. డెఫినెట్గా మీరు ప్రాబ్లమ్స్లో పడిపోతారు. ₹1,00,000 సపోజ్ 50,000 ఉన్న బేసిక్ 25,000 చూపిస్తే నువ్వు వాడు దొరికిపోయినట్టే. ఇప్పుడు కాకుండా ఇంకా 10 years కూడా నీ రికార్డ్స్ అన్ని నీ పాన్ కదా, వాళ్ళకి కూడా ఈ సిఎస్ ఐటీపీస్ ఇలాగే 10% అని చెప్పి వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళకి కూడా మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్లు చేశాము. అక్కడ ఇంకా స్ట్రిక్ట్ అండి, మనకన్నా కనీసం గవర్నమెంట్ ఆఫీసెస్లో సస్పెన్షన్ అంటారు, లేదా ఏదో డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అంటారు. అక్కడైతే టర్మినేషనే స్ట్రైట్ అవే కార్పొరేట్లో. అందుకని వాళ్ళందరికీ కూడా మేము ఒక అవేర్నెస్ లాగా మనం ఏం చేసామంటే, ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో కొన్ని కార్పొరేట్ కంపెనీస్ని ఐడెంటిఫై చేసాము, ఎందులో మ్యాక్సిమం ఇలా క్లెయిమ్ చేస్తున్నారు. ఆ కంపెనీస్కి మేము ఒక అడ్వైజరీ లెటర్ ఇచ్చేసాము. ఇచ్చి ఇది మీ ఎంప్లాయీస్ అందరికీ చేరేటట్టు చూడండి అని. మీ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వచ్చింది అడ్వైజరీ లెటర్. అదే సో లైక్ దట్. సో దాంతో కనీసం ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే చాలా మటుకు కర్టేల్ అయ్యిందండి. ఇన్ఫ్యాక్ట్ తెలిసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చెప్తున్నారు దట్ ఇప్పుడు మేము చేయట్లేదు ఇంకా అని చెప్పి. అలాగే కొంచెం ఇంపాక్ట్ ఉండి ఇంకా తగ్గితే మాకు మంచిది మనందరికీ. ఇంతకుముందుకు ఎంతవరకు ఎప్పటి నుంచి తీసుకోవచ్చు మేడం? ఎవరన్నా మిస్టేక్ చేస్తుంటే మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి. 22-23 అసెస్మెంట్ ఇయర్ 22-23 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 21-22 21 to 24 up to 22 21 to 24 వరకు మీకు రెక్టిఫై చేసుకునే ప్రావిజన్ ఉంది, అవకాశం ఉంది. ఇంకా దాని ముందుది మేమేం చేయలేదు. స్క్రూటినీ. కాబట్టి ఈ బిజినెస్ సెక్టర్ కానీ కమర్షియల్ సెక్టార్స్లో కానీ ఎక్కువ ఫ్రాడ్ అవడానికి అవకాశం ఉంది. అక్కడ ఆ ఫ్రాడ్ని నియంత్రించడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లాంటి యాక్షన్స్ ఉంది? మీరు అన్నది ఫ్రాడ్ అని అనండి. మన కార్పొరేట్ సెక్టర్లో కానీ ఫర్మ్స్ బిజినెస్ దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఐదర్ ట్యాక్స్ ప్లానింగ్ చేస్తారు లేదా ట్యాక్స్ ఇవేజన్ చేస్తారు. ఇక్కడ శాలరీడ్ ఎంప్లాయీస్ అది చేసేది ఫ్రాడ్ అండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి శాలరీ ఇంత, వాళ్ళకి డిడక్షన్స్ ఇంత, ఇది వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు అన్నది తెలుసు, అయినా వాళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేస్తారు. అది బిజినెస్ వాళ్ళు ఏంటంటే ఉన్న ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ క్లెయిమ్ చేస్తారు, ఇలాంటివి చేస్తారు. దట్ ఈస్ మోర్ లైక్ ట్యాక్స్ ఇవేజన్. ఓకే, సో ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్లో రాదు. ఫైల్ చేయడానికి లాస్ట్ డే అని అందరికీ తెలిసిందే. అందుకనే మా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ ఒక అవగాహన అనేది కల్పిద్దామని ఈ పర్టికులర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మేము మొదలుపెట్టామండి. ఇందులో ఏంటంటే బేసిక్లీ మనం రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, అందులో ఏవైతే మీరు డిడక్షన్స్ మినహాయింపులు ఏవైతే మీరు క్లెయిమ్ చేస్తారో అవి ఎలాంటి క్లెయిమ్స్ చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు. ఎందుకంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం రీఫండ్స్ అనేవి చాలా ఎక్కువగా క్లెయిమ్ చేస్తున్నారు మన పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పేయర్స్. ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ ఏం చేస్తున్నారంటే మన ఉన్న డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఎలిజిబుల్ రిటర్న్ డిడక్షన్స్ అన్నీ క్లెయిమ్ చేసేస్తున్నారు. అందులో మాకు అర్థమైంది ఏంటంటే కొన్ని కాంట్రడిక్టరీగా కూడా ఉంటున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు HRA అండ్ సెక్షన్